శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అట్రాక్షన్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది అండ్ మన మైండ్ సెట్ని ఏ విధంగా మార్చుకోవాలి అనేటువంటి సిరీస్లో మనీ మైండ్ సెట్ అనే సిరీస్ని కంటిన్యూ చేస్తున్నాము. ఈ వీడియోలో పర్టికులర్గా ఏం చెప్తున్నారు సార్? యాక్చువల్లీ ఈ వీడియోలో ఇప్పటివరకు మనం లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనీని ఎలా ఎర్న్ చేయొచ్చు, మిలియనీర్ ఎలా అవ్వచ్చు, మైండ్ సెట్ గురించి మాట్లాడాం. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే డబ్బుని ఎర్న్ చేసిన తర్వాత అన్నిటికన్నా చేసే మెయిన్ ఇంపార్టెంట్ పని సేవింగ్, మేనేజింగ్ ఎలా చేయాలి అది చాలా మంది. ఎందుకంటే 1996లో అమెరికాలో 100 మంది మిలియనర్స్ తీసుకుంటే 96లో 100 మంది మిలియనర్స్ తీసుకుంటే 2006కి అంటే కరెక్ట్గా ఒక 10 ఇయర్స్లో కేవలం 4 ఉన్నారండి. మిగతా 96 మంది బ్యాంక్రప్ట్ అయిపోయి ఉన్నారు. సో ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే ఎర్నింగ్ ఎంత ఇంపార్టెంటో మేనేజింగ్ కూడా అంత ఇంపార్టెంట్. సో దానికి మనం కొన్ని మనీ మేనేజ్మెంట్ టెక్నిక్స్ చెప్దామండి. ధనవంతులు ఫాలో అయ్యే మనీ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఇవి. సో ఏంటంటే దెర్ ఇస్ అ ఫార్ములా కాల్డ్ ESMMI. అంటే మనీ మేనేజ్మెంట్ సిస్టమ్కి దెర్ ఇస్ అ ఫార్ములా ఉంది, ESMMI. సో ఈ అంటే ఏంటి? ఎర్న్ చేయడం. సో ఎర్న్ చేసిన తర్వాత ఏం చేయాలి? ధనవంతులు రెండో పని సేవ్ చేస్తారు. 10% సేవ్ చేస్తారు. హైలీ రిచ్ పీపుల్ అయితే 25% సేవ్ చేస్తారు. ఈ డబ్బుని వాళ్ళు ముట్టుకోరండి. దీన్ని బంగారు బాతు అంటారు. దాన్ని అసలు టచ్ కూడా చేయరు. మూడోది వచ్చేసి మేనేజ్ చేస్తారు డబ్బుని. దాన్ని నాలుగోది వచ్చేసి మల్టిప్లై చేయాలి. ఫిఫ్త్ది వచ్చేసి ఇన్వెస్ట్ చేస్తారు. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు ధనవంతులు అంటే ఎక్కువగా ల్యాండ్స్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు. మీరు జెఫ్ బెజోస్ తీసుకుంటే అమెరికాలో చాలా వరకు ల్యాండ్స్ జెఫ్ బెజోస్ ఉన్నాయండి. పార్ట్నర్షిప్, షేరింగ్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ ఇలాంటివన్నీ కూడా. అయితే భగవద్గీతలో ఒక మంచి కొటేషన్ ఉందండి. ఏంటంటే నదులన్నీ కలిసి సముద్రంలో కలిసిన ఎలా అయితే సముద్రం ప్రశాంతంగా ఉంటుందో, మీకు ఎన్ని కోరికలు వచ్చినా కూడా డబ్బు రాగానే చాలామంది టక్ కోరికలు వచ్చేస్తుంది. అది కొనియాలి అని చెప్పేసి. ఇక్కడ చాలామంది ఒక హ్యాబిట్కి అలవాటు అయిపోతుందండి. ఒక హ్యాబిట్. ఎక్కువ మంది ఏం చేస్తారంటే గాడ్జెట్స్ ఉన్నవే మళ్ళీ కొంటుంటారు, ఎలక్ట్రానిక్స్ మళ్ళీ కొంటుంటూ ఉంటారు. ఒక్కసారి అందులోకి వెళ్ళిపోతే మనం అంటే ఆ ఖర్చు పెట్టే దాని మనస్తత్వం గెలిపితే, ఫార్ములా తెలుసుకోకపోతే చాలా నష్టపోతామండి. ఇందాక చెప్పినట్టు 100 మంది మిలియనర్స్ 96లో 2006కి కేవలం 4 ఉన్నారు. మీరు కొన్ని ఎగ్జాంపుల్ చూడవచ్చు. అనిల్ అంబానీ కానీ, విజయ్ మల్య కానీ, వీళ్ళందరూ ఒక స్థాయికి వెళ్ళి మళ్ళీ ఎందుకు కింద పడిపోయారంటే సో డబ్బుని మేనేజ్ చేయడం కొంత ఫెయిల్ అయ్యారండి. అందుకే వారన్ బఫెట్ గారు కూడా చెప్తారనమాట, అనవసరమైనవన్నీ కొనుక్కుంటూ పోతే అవసరమైనవన్నీ అమ్ముకోవాల్సి వస్తుంది. సో అందుకే ఇందాక చెప్పినట్టు నదులన్నీ వచ్చి కలిసినా కూడా సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో మన మైండ్ కూడా ఎన్ని కోరికలు వచ్చినా కూడా ఒక యోగి మనసు అనేది ఆ విధంగా ఉండాలండి. అందుకే ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు మైండ్ఫుల్నెస్ అనేది దానికి ప్రాక్టీస్ చేయాలి. సో అయితే ఈ ఎర్నింగ్ తర్వాత సేవింగ్లో మనం మాట్లాడాం కదండి. సేవింగ్ తర్వాత ఖచ్చితంగా సేవింగ్ ఎక్కడ పెట్టాలి అని అంటే మనం డిఫరెంట్గా పెట్టాలి. ఇంతకుముందు వీడియోలో మనం ఏం చెప్పాం, డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని చెప్పామండి. అండ్ ఇంకోటి ఏంటంటే సో భగవద్గీతలో కూడా 3 గుణాలని చెప్పారండి దీని గురించి. అంటే భగవద్గీతలో కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి చాలా బాగా ఎక్సలెంట్గా చెప్పారు. ఆ 3 గుణాలు ఏంటంటే సత్వ, రజో, తమో. సత్వ అంటే మంచి, రజో అంటే ఆనందం, తమో అంటే చెడు గుణాలు అనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సత్వ గుణం అంటే ఏంటంటే ఒక్కోసారి మంచి గుణాలు మనకు అలవాటు చేసుకోవాలి, మంచి నడవడికి అలవాటు చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే ఖర్చు కూడా అలాగే ఉంటుంది అటండి. కొంతమంది అంటే చెడు అలవాట్లు ఎప్పుడైతే అలవాటు అవుతుందో మన ఖర్చు కూడా చెడు వైపే ఉంటుంది. సో అయితే భగవద్గీత చెప్పిన అద్భుతమైన పాయింట్ ఏంటంటే సత్వ అంటే మంచి అని చెప్పాం కదా. ఈ మంచి అలవాటు నుంచి వచ్చే ఏదైతే గుణం ఉందో ఖర్చు పెట్టినప్పుడు ఫస్ట్ అది విషంలాగా ఉంటుందట, కానీ తర్వాత అది అమృతంలాగా తయారవుతుందండి. అయితే ఇందాక చెప్పినట్టు మనం డబ్బుని ఎలా కంట్రోల్ పెట్టచ్చు అంటే ఎమోషన్స్ని ఎవరైతే కంట్రోల్ పెట్టలేరో వాళ్ళు డబ్బుని కంట్రోల్ పెట్టుకోలేరండి. ఎమోషన్ ఎందుకంటే మార్కెట్లోకి రాగానే చాలా మందికి ఆ వస్తువు కొనేయాలి ఒక ఎమోషన్ స్టార్ట్ అవుద్ది. ఇక్కడ వారన్ బఫెట్ ఒక అద్భుతమైన విషయం చెప్తాడు, డబ్బుని ఎలా మేనేజ్ చేయాలనేది. ఏంటంటే ఏదైనా ఒక వస్తువు మీరు కొనాలనుకుంటే 2 వారాలు ఆగమంటాడు. 2 వారాలు ఆగండి, మీ ఎమోషన్స్ కంట్రోల్ అయిపోతాయి. అంటే అది వస్తువు అవసరమా అని కొనొద్దంటాడండి. అత్యవసరమైతేనే కొనమంటాడు. అత్యవసరమైతే, అవసరం కాదండి, అత్యవసరమైతే 2 వారాలు అయితే తెలిసిపోతుంది అది అత్యవసరమా కాదా అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏదైనా కొనేటప్పుడు మనం అనాలిసిస్ చేసుకోవాలి. లేకపోతే చాలామంది కొన్ని తర్వాత ఏంటంటే బాధపడతారు, అయ్యో ఎందుకు ఈ వస్తువు కొన్నాను అని చెప్పేసి. చాలామంది ఎందుకు కొంటారంటే ఇంప్రెస్ చేయడానికి, అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి కొంటారండి. అయితే ఇక్కడ భగవద్గీతలో ఇంకొకటి ఉంది, చాలామంది కొన్ని తర్వాత ఇంప్రెస్ చేయడానికి కొంటారు కదా, వాళ్ళు ఇంప్రెస్ అవ్వకపోతే వీళ్ళు తిరిగి మళ్ళీ మనమే బాధపడాలండి. అందువల్ల భగవద్గీతలో చెప్పిన అద్భుతమైనది ఏంటంటే అటాచ్మెంట్ దేనితోని ఎక్కువగా పెట్టుకోకండి. సో ఒక రాజులాగా సంపాదించండి, ఒక యోగిలాగా మనసును ఉంచుకోండి. సో ఆ విధంగా ఉంటే మనకి డబ్బు పట్ల మనం కంట్రోల్ ఉంటామండి. కంట్రోల్ లేకపోతే ఏమవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది.
అండ్ ఇంకొకటి ఏంటంటే భారతదేశంలో ఒక 5గురు ఫ్యామిలీ ఉంటే ఒకళ్ళు సంపాదిస్తారు, మిగతా 4గురు తింటారండి. సో ఇక్కడ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ మైండ్ సెట్ ఒకలాగే ఉంటే ఆ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటారటండి. సో ఇక్కడ ఏమవుతుందంటే కొంతమందికి వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకుంటే హస్బెండ్ బాగా సంపాదిస్తారు, వైఫ్ ఖర్చు పెట్టే మనస్తత్వం ఉంటుంది. ఎప్పుడైతే 2 మనస్తత్వాలు బ్యాలెన్స్ అవ్వలేదో వాళ్ళ ఇంట్లో అప్పులు కారణమవుతారండి. సో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని ఖచ్చితంగా ఏదైనా కొనేటప్పుడు బాగా ఆలోచించి మనం కొనుక్కోవాలండి. అండ్ ఇంకొకటి కొనేటప్పుడు ఆఫర్స్ చూసి కొంతమంది టెంప్ట్ అయిపోయి కొనేస్తుంటుంటారు. వద్దండి. సో అది ఇందాక చెప్పినట్టు అత్యవసరమైతేనే మనం కొనుక్కోవాలి, లేకపోతే కొనకూడదు. సో ఈ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలన్నప్పుడు ఇందాక చెప్పాను, ఎక్కువగా లాంగ్ టర్మ్ థింకింగ్ అండి. ఏదైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు రిటర్న్స్ ఎలా వస్తాయని చూసుకొని కొనాలటండి. సో వారన్ బఫెట్ చెప్తారు, మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు అందరూ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి, నెక్స్ట్ ఫ్యూచర్ ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి. సో ఎలా పడితే అలాగా చాలామంది ఏంటంటే ఎమోషనల్ అయిపోయి లాంగ్ టర్మ్ కాకుండా షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఇన్స్టెంట్ రియాక్షన్స్ చూసుకుంటారు కానీ రెస్పాండ్ అవ్వాల్సినటువంటి ఆ విజన్ థాట్ని ఎక్కడో మర్చిపోతాం. ఎగ్జాక్ట్లీ సార్. సో షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ కోసం ఆలోచించండి. మీరు అమెజాన్ స్టార్ట్ చేసినప్పుడు అండి, అమెజాన్ స్టార్ట్ చేసినప్పుడు జెఫ్ బెజోస్కి అందరూ అన్నారట, సో ఎవరు కొంటారో ఆన్లైన్లో అది ఇది అంటే అతను ఏం ఆలోచించాడండి, లాంగ్ టర్మ్ ఆలోచించాడు. బిల్ గేట్స్ సేమ్ లాంగ్ టర్మ్. సో అంటే ధనవంతులంతా కూడా లాంగ్ టర్మ్ మీద ఇన్వెస్ట్ చేస్తారండి. సో ఈవెన్ మిలియనర్ సక్సెస్ హ్యాబిట్స్ అని ఒక పుస్తకం చదువు, డిన్ గ్రెజుయేషన్ అతను రాశాడు. సో ధనవంతులకు ఉన్న మెయిన్ హ్యాబిట్ లాంగ్ టర్మ్ థింకింగ్ ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారండి. షార్ట్ టర్మ్ గురించి ఎప్పుడు ఆలోచించొద్దు. సో ఈ విధంగా మనం చెప్పినట్టు ESMMI మనం ఈ ఫార్ములా కానీ మనం తెలుసుకోగలిగితే మనం ఖచ్చితంగా డబ్బును అద్భుతంగా మేనేజ్ చేయొచ్చు. మీ అందరూ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం, డబ్బుని ఎర్న్ చేయడం ఎంత ఇంపార్టెంటో మేనేజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మనం కూడా ధనవంతుల లిస్టులోకి వెళ్తామండి. సో బ్యాంక్రప్ట్ అవ్వకుండా ఉంటాము, అప్పుల నుంచి జాగ్రత్త పడవచ్చు. సో మనకి భగవద్గీతలో చెప్పినట్టు స్థితప్రజ్ఞత ఉన్న వాళ్ళే డబ్బుని బాగా అట్రాక్ట్ చేయగలరు. ఎందుకంటే అటాచ్మెంట్స్ ఎలా ఉంటుందో డిటాచ్మెంట్స్ కూడా అలాగే ఉంటాయి కాబట్టి సో వాళ్ళు డబ్బుని బాగా ఎర్న్ చేస్తూ సేవ్ చేయగలరు, మేనేజ్ చేయగలరు. సో ఈ విధంగా మనకు భగవద్గీత కూడా చెప్తుందండి స్థితప్రజ్ఞత. ఇందాక చెప్పినట్టు ఒక యోగి మనసు ఉండాలి, రాజులాగా సంపాదించాలనేసి. అండ్ అందరికీ చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మినిమం 1 crore ఇన్సూరెన్స్ ఉండాలి. ఇన్సూరెన్స్ ఉంటే మనకు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. లాంగ్ టర్మ్ థింకింగ్ పెట్టండి కంపల్సరీగా. అండ్ ఈ విధంగా మనం లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఎర్న్ చేస్తూ, మేనేజ్ చేస్తూ, సేవ్ చేస్తూ, మేనేజ్ చేస్తూ మల్టిపుల్ కూడా చేయొచ్చు. సో ఇది ఒక అద్భుతమైన టెక్నిక్ అండి. ధనవంతులు ఫాలో ఎక్స్ట్రాడినరీ టెక్నిక్. నేను ఒక్కొక్కప్పుడు అంటే ధనవంతులు ఎర్నింగ్ మీద ఫోకస్ పెడతారన్న విషయాన్ని అనుకునేవాడిని అండి. కానీ తర్వాత అర్థమైంది వాళ్ళు సేవ్ చేయడంలో కూడా ఎక్స్పర్ట్ అనే విషయం నాకు అర్థమైంది అనమాట. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. అంటే చాలా మంది క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు క్లాస్ ఉండే అవకాశం ఉంటుంది? సో ఈసారి అండి చాలా పవర్ఫుల్గా న్యూ ఇయర్, ఎందుకంటే చాలామంది కరోనా తర్వాత చాలామంది లాస్ అయ్యారండి. ఆ లాస్ అయిన డబ్బుని చక్రవడ్డీ, బారు వడ్డీ, ఎన్ని వడ్డీలు ఉన్నాయి అన్ని వడ్డీలతో సహా మీరు వెనక్కి లాగాలంటే 2024 జనవరి 21 జరగబోయే ఒక బ్యాచ్కి 7 రోజుల బ్యాచ్కి కానీ మీరు అటెండ్ అయితే అండి మామూలుగా ఉండదు. ఒక అయస్కాంత్ ఒక ATMలో తయారు చేస్తాను. ఎందుకంటే ఈసారి జనవరి 21 జరగబోయే 7 రోజుల క్లాస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అండి ఆ 1 month ఏదైతే ఉందో మిగతా 11 నెలలు అద్భుతంగా సక్సెస్ఫుల్ అవ్వాలంటే మొదటి జనవరి 21 జరగబోయే 7 రోజుల క్లాస్ కానీ మీరు అటెండ్ అయితే ఉంటుందండి. మామూలు కాదు. మీ జీవితంలో మిగతా 11 రోజులు అలా గుర్తుపెట్టుకోండి, అలా వెళ్ళిపోతారండి. అంత అద్భుతంగా ఉంటుంది ఈసారి 7 రోజుల క్లాస్. ఎందుకంటే ఇప్పటికే లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మంది నా క్లయింట్స్ మిరాకిల్ చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మిన వాళ్ళు అద్భుతాలు చేస్తారు, నమ్మని వాళ్ళు అద్భుతాలు చూస్తారు. ఈరోజు మన క్లయింట్స్ అండి 12 దేశాల్లో మిరాకిల్స్ చేస్తున్నారు. మామూలుగా కాదు. 57 లక్షలు, 50 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఎందుకు వస్తుంది తెలుసా? 7 రోజుల క్లాస్కి రండి. 7 రోజుల క్లాస్కి వస్తే నేను మిమ్మల్ని జీనియస్ చేస్తాను. 2024 మాత్రం మామూలుగా ఉండదండి. మైండ్ బ్లోయింగ్ మిరాకిల్ అనమాట. ఇప్పటి వరకు ఒక లెక్క, 2024 ఇంకో లెక్క మీ లైఫ్లో. వెరీ ఎనర్జెటిక్ అదేంటంటే మీరు చెప్పేటువంటి క్లాస్ కానివ్వండి, లేదంటే కంటెంట్ కానివ్వండి, వెరీ ఎనర్జెటిక్ అండి. థ్యాంక్ యూ సార్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ 2024లో ఎనర్జెటిక్గా మళ్ళీ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్లోకి ఎవరైతే 21st స్టార్ట్ అవుతున్నారో జాయిన్ అయ్యేటువంటి వాళ్ళకి అండ్ మీకు కంగ్రాచులేషన్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అన్వర్ గారిది జనవరి 21 జరిగేటువంటి క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే చాలా పెద్దగా చేస్తున్నారు ఈ క్లాస్ని ఆయన. 21 జరిగేటువంటిది. ఎందుకంటే 24లో కొత్త రెజల్యూషన్ తోటి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరి కోసం సరికొత్తగా జనవరి 21 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఆసక్తి కలిగిన వారు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వెంటనే చేసి ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.